హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే. సండే రోజు మీరు ఏమేమి స్పెషల్ చేసుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి. మేమైతే వచ్చేసి వాళ్ళ ఫ్రాన్స్ తీసుకున్నాం అనమాట. అవే పచ్చిరొయ్యలు అండి. ఇవి వచ్చేసి వనామిరేలు, చాకరీలు కాదు. వనామిరేలుకి ఏంటంటే చాలా పని లేదనుకుంటాం కానీ చాలా సాకిరివండి. ఎందుకంటే పైన గుల్ల తీస్తే సరిపోదు కదా, ఆ నరం ఉంటుంది కదా, అది వచ్చేసి అట్లా ఫుడ్ అన్నమాట. అవి మనం కింద పైన రేయికైతే మనం తీయాలండి. 2 సైడ్స్ తీయకపోతే అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వనామీ రేలు కాబట్టి. ఇవి వచ్చేసి అయితే నేనైతే ఇప్పుడు మొత్తం క్లీన్గా అన్నీ తీస్తున్నాను. హాఫ్ కేజీ తీసుకున్నానండి. హాఫ్ కేజీ వచ్చేసి మాకు ఇక్కడ 200 పడుతుంది మేము ఉన్న ఏరియాలో. నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. అలా లాగితే మనం లాస్ట్లో తాకు ఉంటుంది కదా రేయికి, అక్కడ చిన్న హోల్ చేసి లాగేస్తే నరం వచ్చేస్తుంది మనకి. అది పట్టుకుని లాగేసామంటే పైన కింద కూడా క్లీన్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు వచ్చి నేను అది క్లీన్గా 4-5 సార్లు కడిగేసాను. కడిగేసి స్టవ్ మీద పెట్టేశానండి. ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే వచ్చేస్తుందని. ఇప్పుడు నేను చింత చిగురు అనమాట, మొన్న ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా చింత చిగురు అని చెప్పి, అది మొత్తం లేతగా ఉందండి. అందుకే ఇలా నేను చేతులతో ఇలాగ అన్న వెంటనే క్రష్ చేసిన వెంటనే వచ్చేస్తుంది అనమాట. నాకు ఇలా చేతులతో చేస్తే ఒకటే గుర్తొచ్చింది, మా తాతయ్య మా నానమ్మ వాళ్ళందరూ ఇలా, మా తాతయ్య చింత చిగురు ఇలాగే ఇలా చేసేవాడు అనమాట. 2 చేతులతో పెట్టి ఇలా క్రష్ చేసేవాడు, మెత్తగా అయిపోయేది. ఇదేంటంటే ముద్రాకు లేదండి, మొత్తం చిగిరే, బాగా లేత చిగురు. అసలు నేను ఎక్కువ బలం కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదనమాట. చాలా బాగా అయిపోయింది. ఇందులోకి ఒక ఉల్లిపాయ అండి, ఇది నేను మా మమ్మీ వండే పద్ధతి అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు కదా చింత చిగురు రేలు. నేనైతే ఇలా వండుతాను. ఫస్ట్ వచ్చి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు రేలు నాకు అయిపోయినాయి. రేలు అయితే ఒక దాంట్లో వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం చింత చిగురు నలుపుకున్నాం కదా, ఆ నలుపుకున్న చింత చిగురు కూడా యాడ్ చేసి బాగా కలిపాను. ఇందులో సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఆయిల్ అన్నమాట వేసేసి మొత్తం రుద్దేయాలండి. రుద్దేసి చెయ్యి కడుక్కోవాలన్నమాట. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయాలి, అంతే అయిపోతుంది. మళ్ళీ ఒకసారి అట్లా మిక్స్ చేసుకుని మనం పొయ్యి మీద పెట్టి మూత పెట్టుకోవడమే. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్న వాళ్ళు కారం వేసుకోవాల్సిన అవసరం లేదండి. నేను 3 పచ్చిమిరకాయలు వేసాను, అందుకని ఒక 1 స్పూన్ కారం వేసేసాను అనమాట. ఇప్పుడు కొన్ని సామాన్లు అవి ఉంటే కడిగేసుకున్నాను. అలాగే మీ ఇంట్లో మళ్ళీ అడుగుతున్నాను, మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసుకున్నారు సండే? నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఇంట్లో చింత చిగురు పచ్చిరొయ్యలు తిని లవర్స్ ఎవరైనా ఉన్నారా? కన్ఫర్మ్ కామెంట్ చేయండి. మీకు కర్రీ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా అయ్యింది కర్రీ, అసలు సూపర్ టేస్ట్ అండి. అసలు ఎంత బాగుందంటే రైస్లో ఒక్క ముద్ద కూడా మనం వదిలిపెట్టమన్నమాట. వేరే లెవెల్ ఉంది టేస్ట్ అయితే. అస్సలు ఎవరైనా సరే తిన్ను అన్న వాళ్ళు కూడా పడి పడి తింటారన్నమాట ఇలా చేసుకుంటే. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.